కొద్ది నిమిషాలు వాక్య పరిచర్య చేస్తుండగా శ్రద్ధతో వాక్యాన్ని ఆలకిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఒక మాటను చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ 3వ వచనాలు చదువుతూ ఉన్నాను, గమనించండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మేము ఉండటానికి నైనా మీరు కృపను చూపించారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నానయ్యా. మీ కృపకు అప్పజెప్పుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా మొదటి అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది. హల్లెలూయా. ఈ 2 వచనాల వెలుగులో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. ప్రభు ఆత్మ మనకు సహాయము చేసిన కొలది అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను మనం తెలుసుకుందాం. ఫిలిప్పీలో ఉన్న సంఘముతో పౌలు అపోస్తలుడు ఒక ఉత్తరాన్ని రాస్తూ ప్రారంభంలోనే కొంతమంది వ్యక్తుల్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు అంటున్నాడు, అధ్యక్షులు అంటున్నాడు, పరిచారకులు అంటున్నాడు, క్రీస్తు యేసు దాసులు అంటున్నాడు. క్రీస్తు యేసు దాసులు ఎవరో మనకు అర్థమైపోయారు. ఎవరు వారు? పౌలు, తిమోతి. చాలా సందర్భాలలో ఖాళీగా కూర్చొని ఊసుపోక రాసిన ఉత్తరాలు కాదివి. అనేక పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో చెరసాలలో ఉండి కూడా పౌలు అపోస్తలుడు సంఘం పట్ల తనకున్న విశేషమైన ప్రేమ
మక్కువ, బాధ్యత, వాటికి అనుగుణంగా ప్రభు ఆయనకు బయలుపరిచిన విషయాలని ఉత్తరాల్లో రాస్తూ ఉండేవాడు. అవి నేటి సంఘానికి కూడా ప్రాముఖ్యమైనవి. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఈ విషయాలన్నీ కూడా ప్రామాణికము. ఈ స్టాండర్డ్స్ను బట్టే సంఘము ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం పత్రికల్లో చదువుకుంటున్న కొన్ని మాదిరులు, పౌలు మనకు ఎత్తి చూపించిన విషయాలు, వాటిని బట్టి మనం తీసుకున్న హెచ్చరికలు, అనుగుణంగా మనలో వచ్చిన మార్పులు, వాటిని బట్టి మనం సంఘాన్ని ముందుకు కొనసాగిస్తూ వస్తున్నాం. పేర్లు ఏవైనప్పటికీ సంఘ నియమాలన్నిటిని కూడా ఇక్కడ పౌలు అపోస్తలుడు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా 4 మనుషుల్ని మనకి పరిచయం చేస్తున్నాడు కదా. ఒకళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. వారికంటే కాస్త ఈ జాబితాను కాస్త క్రమంలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధులు, తర్వాత పరిచారకులు, తర్వాత అధ్యక్షులు, తర్వాత క్రీస్తు యేసు దాసులు. దీన్ని ఈ క్రమంలో అర్థం చేసుకుందాం. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ప్రత్యేకించబడిన వారు. ఈ లోకం నుంచి వేరై, లోక ఆచారాలను విడిచిపెట్టుకొని తమను తాము వేర్పాటు చేసుకున్న వాళ్ళు, ఈ లోకం నుంచి వేరైపోయిన వారు పరిశుద్ధులు. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడుగబడి, రక్షించబడి, ఒక సంఘముగా చేర్చబడిన వారు పరిశుద్ధులు. హల్లెలూయా. వారి తరువాత కాస్త చురుకుగా దేవుని పనుల్లో వాడబడే పరిచారకులు. గమనించండి, కాస్త చురుగ్గా వాడబడేవాళ్ళు. అంటే అందరూ 11ంటికి వస్తే వీళ్ళు 10:30కి వచ్చి ఆ పని ఈ పని అందుకునేవాళ్ళు అన్నమాట పరిచారకులు. వాస్తవానికి పాటలు పాడేవాళ్ళు కనిపిస్తారు, వాక్యం చదివే వాళ్ళు కనిపిస్తారు, ఈ పరిచారకులు కనిపించరు పెద్దగా. వీళ్ళు అరగంట ముందు వస్తారు, గంట ఆలస్యంగా వెళ్తారు, వీళ్ళు పెద్దగా కనిపించరు. అందుకని అధ్యక్షుల కంటే ముందు వీళ్ళనే పెట్టమన్నా లిస్టులో. స్వేచ్ఛానువాదం ఇది, గమనించండి. అధ్యక్షుల కంటే ముందే పరిచారకులు. అందుకనే మొట్టమొదట ఎవరు వస్తారు? సెయింట్స్. సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా సెయింట్, పరిశుద్ధుడు. ఎందుకని? ఆయన రక్తంలో కడగబడ్డారు కాబట్టి. క్రియల వల్ల, భక్తి వల్ల, నీతి వల్ల కాదు. ఆయన శిలువ రక్తంలో మనం కడుగబడ్డాము కాబట్టి. అందుకనే మనకే చుట్టరికం ఉంది ఇప్పుడు? ఆయన రక్త సంబంధులం మనం. ఇదే మన బంధుత్వం. ఆయన శిలువ రక్తంలో కడగబడ్డాం కదా, ఈ రక్త సంబంధులం మనం. హల్లెలూయా. అందుకని మొట్టమొదట ఎవరు వచ్చారు ఇక్కడ మనకి? పరిశుద్ధులు, సెయింట్స్. తర్వాత డీకన్స్, పరిచారకులు. ఈ డీకన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారు ఈ రోజున. డీకన్స్ అంటే సమర్పించుకొని దేవునికి అప్పగించుకున్న వాళ్ళు పరిశుద్ధులైతే, ఆ తరువాత దేవుని పనిలో కాస్త చురుగ్గా పాల్గొనే వాళ్ళు పరిచారకులైతే, వీరికంటే మరింత ఆత్మీయ పరిపక్వతలో ఉన్న అధ్యక్షులు, కాస్త ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టులో ఉండి బోధింపతగిన వారు, హెచ్చరింపదగిన వారు, బుద్ధి చెప్పతగిన వారు, వీళ్ళెవరో అధ్యక్షులు. గమనించండి, సెయింట్స్ అయిపోయారు, డీకన్స్ వచ్చేసారు. డీకన్స్ని మించి ఎవరు ఉంటారంటే బిషప్పులు ఉంటారు. అధ్యక్షుడు అంటే బిషప్ అంటున్నారు. వీరికి మించి మరింత సంపూర్ణ సమర్పణ కలిగిన వారే క్రీస్తు యేసు దాసులు. వీళ్ళే సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అది ఈ 4 రకాలుగా ఈ జాబితాను మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ 4 రకాలైన మనుషులు మనం ప్రారంభ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పత్రిక రాసిన ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే, సంఘ క్రమాన్ని బోధిస్తూనే సంఘంలో కొంతమందిని హెచ్చరించటం ప్రారంభించాడు పౌలు అపోస్తలుడు. అవి కూడా చాలా ప్రామాణికమైనవి. అందుకనే ఒకరు అంటాడు, ఇద్దరు అంటాడు, కొందరు,
అనేకులు, అందరూ. సంఘంలో ఒకరి గురించి చెప్తూ ఉంటాడుగా పౌలపోస్తలుడు. బహుశా ఇద్దరు గురించి చెప్పచ్చు. ఇప్పుడు మనం 4:2 ఒక ఇద్దరు గురించి చదువుకుందాం. ఎవరు వాళ్ళు? యువోదియ, సుంటుకే. మరి వాళ్ళిద్దరే. అలాగే కొందరు ఉంటారు. కొందరు గురించి సూచనప్రాయంగా పౌలపోస్తలు హెచ్చరించవచ్చు. కొందరు అనేకులు ఉంటారు. అంటే ఇక్కడ ఏ భేదం లేదన్నమాట. అనేకులు, ఆ తరువాత అందరూ. వీరి గురించి కూడా పౌలపోస్తలుడు ఈ పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కరు, గమనించండి, అంటే సంఘంలో ఒకడు లేదా ఒక ఆమె అని మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం అంతా ఈ ఒక్కల గురించే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 2:5 ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే క్రీస్తు యేసు, ఆ ఒక ఆయన గురించి మనకి చెప్తా ఉన్నాడు. ఆయనకి కలిగిన మనస్సునే మనం కూడా కలిగి ఉండాలంట 2:5. అదే రీతిగా 2:17 ఏమంటున్నాడు గమనించండి. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. పానార్పణముగా పోయబడిన పౌలపోస్తలుడు తనను గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక మాదిరిగా కలిగి ఉండమంటున్నాడు. అందుకనే ఆయనకు కలిగిన మనస్సే మనం కూడా కలిగి ఉండాలంట. అలాగే తను కూడా ఒక మాదిరిగా పానార్పణముగా పోయబడ్డాడు. వాస్తవానికి మనం చూడగలిగితే తిమోతికి ఆ 2 ఉత్తరాలు రాసే సమయానికి తిమోతి సంఘ కాపరిగా ఒక బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో ఉన్నాడు. పౌలు మాత్రం రోమా పట్టణంలో ఉన్న చెరసాల్లో ఉన్నాడు. ఇక కాసేపట్లో ఆయనకు మరణశిక్ష విధిస్తారు. అంటే శిరచ్ఛేదనం చేస్తారు, తల నరికేస్తారు ఆయన్ని. ఆ పరిస్థితుల్లో కూడా ఆఖరి అధ్యాయాలు రాస్తూ ఉంటాడు. మనం చూడగలిగితే తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము, 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. గమనించండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఎంత బాధాకరమైన మాట ఇది. నేను వెళ్ళిపోవటానికి సమయం వచ్చింది, నేను ఇంకా బతికుండే పరిస్థితులు లేవు. ఈ మాట చదివినప్పుడల్లా చాలా బాధ కలుగుద్ది కదా. ఎవరైనా మనకి బాగా కావలసిన వ్యక్తులు, నేను ఈ కొండను వెళ్ళిపోతున్నాను, నన్ను మళ్ళీ మీరు చూడరంటే మనకి ఎంత బాధ కలుగుద్ది. పౌలపోస్తలుడు కూడా అపోస్తల కార్యముల్లో అదే మాట్లాడతారు. నా ముఖం మీరు ఎప్పుడు ఇంకా చూడరా అంటాడు. బహుశా అక్కడ సంఘం కూడా చాలా బాధపడి ఉంటుంది. అంటే పౌలపోస్తలుడు తనకున్న ఆధిక్యతలు కూడా విడిచిపెట్టేసి, తనకు అతిశయంగా ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టేసి, క్రీస్తు శిలువయందు తప్ప మరి దేంట్లో కూడా నేను అతిశయించట్లేదు అంటాడు గలతీ 6:14. ఇక అది తప్ప నాకు వేరే అతిశయం లేదు కదా. ఎందుకనంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఇక అంతకు మించిన గొప్ప కార్యం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అంతకు మునుపు జరగలేదు, ఆ తర్వాత కూడా జరగదు. అందుకనే అదే మనకు అతిశయ కారణం. అందుకనే అతిశయిస్తూ ఉన్నాడు, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. దానికి ముందు ఏమన్నాడు గమనించండి, పానార్పణముగా నేను పోయబడుచున్నాను, పానార్పణముగా పోయబడుచున్నాను. చూడగలిగితే సంఖ్యాకాండములో బలులు అర్పించే విధానంలో ప్రధాన యాజకుడికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏంటంటే, ఆ బలిపీఠము మీద బలి అర్పిస్తూ ఉన్నప్పుడు దేన్నైతే దహన బలిగా అర్పిస్తారో వాటి మీద ద్రాక్ష రసాన్ని పొయ్యాలి. అది దేవునికి ఇంపైన సువాసన అని రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 7వ వచనంలో చూడగలిగితే, పడి ద్రాక్ష రసమును
పానార్పణముగా తేవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. హల్లెలూయా. ఎవరి మీద పడి? ఆ తర్వాత పడినారా అంటున్నాడు. అంటే ఆ తర్వాత 10వ వచనంలోనో ఆ తర్వాత 11వ వచనంలోనో ఎక్కడో పడినారా అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ పడి అన్నాడు, అక్కడ పడినారా అంటాడు. బైబిల్ కొలతలో అర్థం చేసుకోవాలి, గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. మైల్ అంటే ఎంత? వండర్ఫుల్, కిలోమీటర్న్నర కదా. యెరూషలేముకు ఈ అమ్మాయికి ఎంత దూరం? క్రోసుల్లో చెప్తాడు, మైల్లో కూడా చెప్పడు. క్రోసు మళ్ళీ 2.5 మైళ్ళు. మళ్ళీ దాన్ని మనకు అర్థం కావాలంటే కదా 6 × 2.5 2.5 మైళ్ళు కదా. 6 × 2.5 × 1.5 వేసుకుంటే కానీ ఈ అమ్మాయికిను యెరూషలేముకి ఎంత దూరం ఉందో అర్థం అవుద్ది మనకి. అలాగే పడి అంటే 1.5 కేజీ. వాళ్ళు అర్పించే ఆ దహన బలి మీద పడినారంటే 1.5 కేజీ ద్రాక్షాలతో తీయబడిన ద్రాక్షారసం. దీన్ని పొయ్యాలి, అది దేవునికి ఇంపైన సువాసన. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 17వ వచనంలో పానార్పణంగా పోయిబడతా ఉన్నాడు పౌలు అపోస్తలుడు. అంటే తన జీవితాన్నే అర్పణగా ఇచ్చేస్తా ఉన్నాడు, అది దేవునికి ఇంపైన సువాసన. హల్లెలూయా. గమనించండి, మనమేమో మనకున్న సమృద్ధిలో నుంచి అరాకొరా ఇచ్చేసి అబ్బా దేవునికి మహిమ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ పౌలు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయాడు. గమనించండి, ఇది పానార్పణం. అలాగే ఇంకొక వ్యక్తి గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. సంఘం యొక్క క్షేమాన్ని గురించి చింతించే తిమోతి లాంటోడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఆయన లాంటి మనసు మనకు కూడా ఉండాలి. పౌలు అపోస్తలుడు ఒక్కడే, ఆయనలాగా మనం కూడా పానార్పణంగా పోయబడాలి. తిమోతి కూడా ఒక్కడే, తిమోతికి ఉన్న సంఘం అంటే కాంక్ష, సంఘం పట్ల ఉన్న బాధ్యత మనం కూడా కలిగి ఉండాలి. ఆ తర్వాత 25వ వచనంలో ఏమంటున్నాడు, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడు యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించిన వాడును నైనా ఎపఫ్రోదీతు. ఎపఫ్రోదీతుకు ఎంత పెద్ద పరిచయం, ఎంత పెద్ద పరిచయం చూసారా? జత పనివాడు, సహోదరుడు, తోడి యోధుడు, మీ దోత. నేను రాసిన ఉత్తరాలు మీకు తీసుకొచ్చి అప్పచెప్పేవాడు, మీ దోత, నా అవసరమునకు ఉపచరించిన వాడును నైనా ఎపఫ్రోదీతు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకొంటిని. ఈ మీదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పరిశీలన చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉంటున్నామా? పౌలు అపోస్తలునిలాగా ఉంటున్నామా? తిమోతిలాగా ఉంటున్నామా? లేదా ఎపఫ్రోదీతులాగా ఉంటున్నామా? మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ అంత పెద్ద సంఘంలో ఒకలే, కానీ వారి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించిన వాళ్ళు. అందుకనే సంఘక్షేమం గురించి చింతించిన తిమోతి వంటి వారు ఎవరు కూడా లేరంట. దేవుని సేవ విషయంలో తెగించి సేవ చేసిన ఎపఫ్రోదీతు లాంటి వారు ఎవరు కూడా లేరు. అందుకనే గమనించండి, ఈ ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వీరందరూ మనకి మాదిరి. అలాగే క్రైస్తవులు వాస్తవానికి 2 రకాలుగా ఉంటారు. ఈ పత్రికలో మనకి ఆ విషయాలు కూడా అర్థమవుతాయి. 1:21 మనం చూడగలిగితే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తు కేంద్రిత జీవితం, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. 2:21 చదువుదామా ఒకసారి?
2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏంటిది? ఇది స్వయం కేంద్రిత జీవితం. 1:21లో క్రీస్తు కేంద్రిత జీవితం అయితే ఇక్కడ స్వయం కేంద్రిత జీవితము. గమనించండి, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఒకటేమో సేవియర్ సెంటర్డ్ లైఫ్, రెండోదేమో సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, సేవియర్ సెంటర్డ్ లైఫ్ అంటే. ఎందుకనంటే సెంటర్డ్ అంటే కేంద్ర బిందువుగా కలిగి ఉండటం కదా. ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది, దాని చుట్టూరే అన్నీ ఉంటాయి, అందుకనే దాన్ని సెంటర్డ్ అన్నారు. ఒక కేంద్ర బిందువు ఉంటుంది, దాని చుట్టూరే అన్నీ జరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి కదా. ఈ క్రీస్తు కేంద్రితంగా మనం ఉన్నామనుకోండి, ఆయన గురించి ఆలోచిస్తాం. అందుకనే ఏమంటున్నాడు పౌలు అపోస్తలుడు 1:21లో, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన కోసమే ఏదైనా సరే. గమనించండి, అలా ఆయన కేంద్రంగా కాకుండా స్వయం కేంద్రంగా, మనము మనది అనే స్వార్థ కేంద్రితంగా మనం ఉన్నామనుకోండి, మన సొంత కార్యాలే మనం చూసుకుంటాం. సంఘాన్ని పట్టించుకోం, సువార్తను పట్టించుకోం, సువార్తకు సహకరించం, సంఘానికి సహకరించం. ఇవన్నీ ఏంటి? స్వార్థ కేంద్రితంగా జరుగుతూ ఉంటాయి. గమనించండి. అందుకనే బిల్లీ గ్రామ్ గారు క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని ఒక పుస్తకం రాశారు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఎలాగుంటాయి అంటే ఆయన పరిధిలోనే ఉంటాయి. మనం ఏం చేసినా ఆయన పరిధిలోనే ఉంటాయి, ఆయన పరిమితుల్లోనే ఉంటాయి ఇవన్నీ కదా. మనం చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, ఏం చేసినా ఆ పరిధిలోనే ఉంటాయి, ఆ పరిధి దాటి రావు. అదే సేవియర్ సెంటర్డ్ లైఫ్. గమనించండి. అలాగే వీళ్ళందరూ ఒకలే కదా. ఈ ఒకరితో పాటు మనకి కొందరిని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 1:15లో చూద్దామా? కొందరిని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 1:15, కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. 2 రకాలైన వారు, కలహ బుద్ధితో ప్రకటించేవారు, మంచి బుద్ధితో ప్రకటించేవారు. అంటే ప్రకటించటంలో, పరిచర్య చేయటంలో 2 విధానాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరు వీరు? కొందరు, కొంతమంది, కొందరు. తర్వాత 1:14లో గమనించండి, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. నేను బంధకాల్లో ఉండిపోయా, రోమా చెరసాలలో. నేను ఇక్కడ ఇలాగున్నానని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోలా. వాళ్ళు కూడా నాలాగే, నాకంటే ఎక్కువగా నేను చేయవలసిన పనిని వాళ్ళు చేస్తా వెళ్ళారు. అందుకనే విశ్వాసము, అది కూడా ఎలాంటి విశ్వాసం అంటండి? స్థిర విశ్వాసము. హల్లెలూయా. నిర్భయముగా దేవుని వాక్యము బోధించుట. ఇంకా అటువంటి ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు, ప్రకటించారు. కానీ 3:18లో గమనించండి, కొంతమంది అయితే అలాగున్నారు, ధైర్యం తెచ్చుకొని పౌలుకు సహకరించేవారిగా, సువార్తకు సహకరించేవారిగా తెగింపుతో నిలబడిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఎలాగున్నారు? అనేకులు 3:18లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. గమనించండి, అనేకులు బాగుపడ్డారు పౌలు పరిచర్యను బట్టి, అనేకులు పౌలు పరిచర్యకు శత్రువులుగా మారిపోయారు. వీరు అనేకులు, ఒకరైపోయారు, కొందరైపోయారు, అనేకులు తర్వాత అందరూ. గమనించండి, 2:21లో ఏమంటున్నాడు? అందరూ తమ స్వంత కార్యములనే చూసుకుంటూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎందుకని?
స్వార్థముతో నిండిన అందరు. స్వార్థముతో నిండిన అందరు. అందుకని మనుషులు 3 రకాలుగా ఉంటారు మనకి: సోమరులు, స్వార్థపరులు, సమర్పణాపరులు. సోమరులేంటి? వారి పనే వారు చేసుకోలేరు కదా, వారి పనే వాళ్ళు చేసుకోలేరు. సోమరులందరినీ పిలిచి ఒక రాజు ఒక పోటీ పెట్టి ఎవడు గొప్ప సోమరో, ఎవడు పెద్ద సోమరో వాళ్ళకి మంచి బహుమానం ఇద్దామనుకున్నాడు. సరే, వీళ్ళని ఎలాగా, వీళ్ళు దేనికి ఆకర్షితులు అవ్వరు కదా, కూర్చున్న చోటే కూర్చొని ఉంటారు, వీళ్ళని ఎలా పిలవాలి? సరేరా, మీ అందరికి బౌలేడుతున్నాం, వచ్చేయండి అంటే అందరు వచ్చారట. ఎందుకని? రాజుగారు బహుమానం ఇస్తాడు కదా అవ్వంగానే. మొత్తానికి భోజనాలు అయిపోయినాయి. ప్లేట్ 900 ఫార్చ్యూన్ మురళి అయిపోయింది. విత్ జిఎస్టీ కాదండి, వితౌట్ జిఎస్టీ. తర్వాత జిఎస్టీ బిల్లో చూపెడతాడు. మొత్తానికి ఎంతమంది వచ్చారు, అందరూ తిన్నారు. అందరు తినేసారుగా, ఎవరికి బహుమానం ఇవ్వాలంటే మంత్రి వెళ్ళి ఎతుకుతున్నాడు, ఎవరికి ఇద్దామంటే ఒకడు మాత్రం తిన్నది కూడా చేయి కడుక్కోమని ఇలా ఉండిపోయాడు. ఈడు అసలు సోమరీడు, బద్దకస్తుడు. తిన్న తర్వాత చేయి కడుక్కుంటాడు ఎవడైనా. ఈడు కడుక్కోకుండా ఇలా, ఈడు అసలు సోమరి, ఈడికి ఇవ్వాలి బహుమానం. అంటే వీళ్ళ పని వీళ్ళే చేసుకోలేరు కదా. ఈరోజు సంఘాలలో కూడా సోమరులు ఎక్కువైపోయారు. వీళ్ళ ప్రార్థన వీళ్ళే చేసుకోలేరు, వీళ్ళ ప్రార్థన వీళ్ళు చేసుకోరు, వీళ్ళ అవసరాల గురించి ప్రార్థన చేసుకోరు. ఇది కూడా పక్కోడికి డ్యూటీ చేస్తారు, చెయ్యండి. ప్రార్థనా సహాయం కోరటం తప్పు కాదని నేను అన్నాం. నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలిగా. నీకేది ఆ ఇంటరాక్షన్ ఆయనతో, ఆ ఫెలోషిప్ నీకు ఉండాలి కదా. ఇది లేకుండా పక్కనోడికి, కనిపించినోడికి కూడా ప్రతి ఒక్కరికి చెయ్యరా, నా గురించి చెయ్యరా. ఇంకా కాస్త ఇళ్ళల్లో కాస్త ఏమంటారు, సీనియర్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏమంటారు, రెండోసారి కనిపించినప్పుడు చేస్తున్నారా, అరే నువ్వు చేసుకోవాలిగా. అందుకని వాళ్ళ పనులే వాళ్ళే చేసుకోలేరు వీళ్ళు, సోమరులు. ఇక స్వార్థపరులు అంటే వాళ్ళ పనే వాళ్ళు చేసుకుంటారు, ఇంక పక్కోడి పని అనవసరం వాళ్ళకి. స్వార్థపరులు వాళ్ళ పనే వాళ్ళు కదా. స్కూల్లో కూడా ఇలాంటి స్వార్థపరులను చూస్తూ ఉంటాం. బెంచ్లో 4 ఉంటే వాడి దగ్గరే నీట్గా ఉంచుకుంటాడు, పక్కన ఎలా ఉన్నాడు, వాడి బెంచ్ ఆడి వరకే, ఆడి బుక్స్, ఆడి బ్యాగ్ అన్నీ నీట్గా. పక్కనోడి సంగతి అనవసరం అన్నమాట వీళ్ళకి. స్వార్థపరులు. ఈరోజు మన ఇంట్లో కూడా మనం స్వార్థపరులుగా ఉంటాం కదా. మన ఇల్లు మన ఇంటి ముందు వరకే స్వచ్ఛ భారత్, ఇక మిగిలిన విషయాలు మనకు అనవసరం కదా. కానీ అక్కడ చెత్తలో నుంచేగా మన దగ్గరికి దోమలు వచ్చేది. ఆ దోమలతోనే మనకి మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఇంకెన్ని కదా. ఎంత స్వార్థం అండి మనుషులకి ఈ రోజున. అందుకని వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు. ఇక సమర్పణా పరులు ఉంటారు, వీళ్ళు ఇతరుల పనులు కూడా చూసేవారు అన్నమాట. అందుకని గమనించగలిగితే మనము సమర్పణాపరులుగా ఉండాలి. ప్రారంభ వచనంలో చెప్పిన రీతిగా మనము అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. సంఘంలో చేర్చబడిన వెంటనే, అంటే రక్షించబడి సంఘానికి వచ్చిన వెంటనే ఇంక మన పని అయిపోలేదు, అక్కడే అసలు పని ప్రారంభమైంది. అందుకనే పరిశుద్ధులు పరిచారకులు కావాలి, పరిచారకులు అధ్యక్షులు అవ్వాలి, అధ్యక్షులు క్రీస్తు యేసు దాసులు అవ్వాలి. హల్లెలూయా. అందుకనే మనం పౌలు అపోస్తలుడు అని మనం ఇచ్చిన పేరే కానీ ఆయన పెట్టుకుంది కాదు అది. కానీ ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? క్రీస్తు యేసు దాసుణ్ణి, సర్వెంట్ ఆఫ్ గాడ్. గమనించు. అందుకని పరిశుద్ధులు ఏమవ్వాలి? సంఘంలో చేర్చబడిన తర్వాత పరిచారకులు అవ్వాలి, పరిచారకులు అధ్యక్షులు అవ్వాలి, అధ్యక్షులు క్రీస్తు యేసు దాసులు అవ్వాలి. అటువంటి పరిపూర్ణత, సంపూర్ణతలోనికి వెళ్ళటం కోసమే కొన్ని హెచ్చరికలతో ఈ పత్రిక రాస్తూ మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఈ పత్రికలో 5 రకాలైన మనుషులు ఉంటారని చెప్పి, ఈ 4 కాదు 5. ఒకరి తర్వాత ఆ 2 గురించి నేను చెప్పానా?
చెప్పలేదన్న సంగతి గుర్తుందా మీకు? ఒకరి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా? కొందరిలోకి వెళ్ళిపోయా. కొందరు తర్వాత అనేకులు తర్వాత అందరూ. కానీ ఇద్దరు గురించి చెప్పలే. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఆగుదాం. మనం చదువుకుందాం కదా 4:2 ఆ ఇద్దరు. ఎవరా ఇద్దరు గమనించండి. ప్రభువు నందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. గమనించండి. ఒక్కరు ఎవరంటే సమర్పణ కలిగిన వారు. అందుకని ఆ ఒకరు అనగా 2వ అధ్యాయంలో నలుగురు వ్యక్తుల్ని మనకి పౌలపోస్తలుడు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. పౌలపోస్తలుడు పానార్పణంగా తనను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నవాడు. గమనించండి. అందుకని తర్వాత ఏమంటున్నాడు? సంఘము గురించి అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన తిమోతి, అలాగే తెగించి పరిచర్య కోసం నిలబడిన ఎపఫ్రోదితు. అందుకని వీళ్ళందరూ ఎవరు? ఈ ఒక్కరో సమర్పణ కలిగిన వారు. కానీ ఇద్దరు ఎవరు అంటే ఐక్యతను పోగొట్టుకున్నారు. కాబట్టి ఏమంటున్నాడు పౌలపోస్తలుడు? ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలుకుంటున్నాను. వాళ్ళని నేను బతిమాలుకుంటున్నా. వారిని హెచ్చరించట్లా, వారికి ఆజ్ఞాపించట్లా, వారికి నేను ఆదేశించట్లా కదా. అరబ్ అండ్ ది క్యామిల్ ఎలాగుంటుందంటే, ఎడారుల్లో పగలు ఎండ ఎక్కువ, రాత్రి చలి ఎక్కువ కదా. మంచి ఎండలో ఒక గుడారం వేసుకొని ఒక షేక్ ఉంటే ఒంటి వచ్చిందంట. సర్లే మోగజీవి ఎండలో ఇదైపోతుంది, సరే ఇది ఇద్దరికి సరిపోదు, మరి ఒంటే మెడ చూస్తేనేమో అంత ఉంటుంది, సర్లే తల పెట్టుకో అన్నాడంట. అదేం చేసింది? గుడారంలో మెల్లగా తలబెట్టింది. కాసేపు ఆగాక కొద్దిగా శరీరాన్ని, కాసేపు ఆగాక అసలు షేక్ని అందులో నుంచి తోసేసింది. అది అరబ్ అండ్ ది క్యామిల్ అంటే. అందుకని అరబ్ అండ్ ది క్యామిల్ స్టోరీ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ప్రారంభంలో అలాగున్నారు, కానీ ఇప్పుడు అలా లేరు. అందుకనే వారిని హెచ్చరించటం కాదు, వారిని ఏం చేయాలి? ఇప్పుడు బతిమాలుకోవాలి. వారిని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. అందుకనే ఇప్పుడు మన పరిస్థితి కూడా అరబ్ అండ్ ది క్యామిలే. నెల రోజుల పాటు మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు పనులు చేసి పెడతా అంటాడు. తర్వాత పని చెయ్యకపోగా ఆదేశిస్తున్నాను అంటాడు. గెలవక ముందు ఏమంటాడు? నేను మీకు పెద్ద పాలేరుని, నేను మీకు అది సేవకుణ్ణి అంటాడు. గెలిచిన తర్వాత సర్పంచ్ గారి ఆదేశాలు, ఎవడరా నువ్వు ఆదేశించడానికి? మా ఓట్లతో గెలిచి మమ్మల్ని ఆదేశిస్తావా? నెలపాటు మా ఇంటి చుట్టూ తిరిగి బ్లీచింగ్ చల్లాలంటే కూడా నువ్వు ఆదేశించాలరా? ఎటుపోతుంది? జనాలకు తెలియక, ఆడికి తెలియక ఏమైపోతుంది పరిపాలనా వ్యవస్థ? వారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాల తర్వాత నీ ఆదేశాలు ఏంటో చూద్దాం కదా. ఆదేశించొద్దు, కావాలంటే పని చేసి పెట్టి జనాలకి. ఆదేశించాల్సిన అవసరం లేదు. నువ్వు లార్డ్ కాదు ఆదేశించడానికి, నువ్వు కింగ్ కాదు ఆదేశించడానికి. ఇక్కడ పౌలు కూడా సంఘంలో అంత పెద్ద బాధ్యత కలిగి ఉండి కూడా ఆదేశిస్తున్నాడా? ఏమంటున్నాడు? ఈ మాట అర్థం చేసుకోవాలి. బతిమాలు కొంటున్నాను అంటున్నాడు. గమనించండి. ఆ ఒక్కరు గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ఆ ఒక్కరు సమర్పణ కలిగిన వారైతే, ఈ ఇద్దరెవరో ఐక్యతను కాపాడుకోలేనివారు, ఏక మనస్సు లేనివారు. నువ్వెలా చెప్తావంటే, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే అర్థం సరిపోయింది, ఇంకేముంది? చిన్న భార్య కూడా ఉందే, అది మంచిది కాదు అనేక అర్థం. ఏక మనస్సు కలిగి ఉండండి అని నేను బతిమాలుకుంటున్నానంటే మీలో ఏం లేదు. ఇప్పుడు యువోదియలో కానీ సుంటుకేలో కానీ ఏక మనస్సు లేదు. అందుకని ఏక మనస్సు లేని ఆ ఇద్దరికి కూడా కుదరదు, పొసగదు.
కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఆ ఇద్దరు ప్రభువులోనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ పడదో, వాళ్ళిద్దరిలో ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యము, ఏకాభిప్రాయము లేదు. కానీ వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ప్రభువులోనే ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు? ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటుకేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. గమనించండి, వాస్తవానికి వీళ్ళు ప్రభువులోనే ఉన్నామని చెప్పుకుంటారు కానీ ముఖముఖాలు చూసుకోలేరు, పక్క పక్కన కూర్చోలేరు, కనబడితే కనీసం వందనాలు కూడా చెప్పుకోలేరు. ఎందుకని? ఏక మనస్సు లేదు. గమనించండి, అన్నయ్య ఉన్నాడుగా ఒక మాట చెప్తా. 2 బాక్సులు ఇలా ఎదురు బదురు పెడదామా? 2 బాక్సులు ఇలా ఎదురుగా ఏమొస్తుంది? థ్యాంక్ యూ అన్నయ్య, హమ్మింగ్ వస్తుంది. వీళ్ళు కూడా ఎదురు బదురు యువదియా సుంటికే ఎదురు బదురుగా ఉండరు వీళ్ళు. ఎందుకని? హమ్మింగ్ వస్తుంది. వీళ్ళు ప్రభువులోనే ఉన్నారు, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్నారు. కానీ వీళ్ళ వల్ల కలిగిన గలిబిలి అంతా ఇంత కాదు. విషయం పౌలు వద్దకు చేరే అంత గలిబిలి ఉన్నది ఎంతమంది? ఇద్దరే. మళ్ళీ ఇద్దరితోనే మనకు బాధ ఇప్పుడు కదా. ఆ ఇద్దరు విశ్వాసులైన అవ్వచ్చు, ఆ ఇద్దరు విశ్వాసీ సంఘకాపరైన అవ్వచ్చు. వీళ్ళతోనే మనకు బాధ. అభిప్రాయ భేదాలు, ఏకాభిప్రాయం లేకపోవటం, ఏక మనస్సు లేకపోవటం, ఏక తాత్పర్యం, ఏకభావం లేకపోవటం, అనుగుణంగా గలిబిలి. ఇటువంటి ఈ ఏక మనస్సు లేని ఇద్దరు ఏ సంఘంలో ఉన్నా సరే గమనించండి, ఆ సంఘానికి వారి వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుద్ది. క్షమించాలి, మేలు కంటే కీడే ఎక్కువ జరుగుద్ది. అందుకనే గమనించండి, 100 క్రాపులు ఒక చోట ఉన్నా పర్వాలేదు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండకూడదు. ఆ 2 కొప్పులు ఎవరెక్కడ? యువోదియా సుంటుకే. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు సంఘానికి చేటు. ఫిలిప్ బాధపడేది దాని గురించే. బహుశా ఫిలిప్ ఎంతో కన్నీరు గార్చుంటాడు ఈ విషయంలో కదా. ఉత్తరాన్ని తెచ్చిన తిమోతి కూడా బాధపడి ఉంటాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, సమస్యలాగా ఉంది అని చెప్పి చాలా కాలంగా ఈ సమస్య నలిగి ఉంటుంది కదా. పౌలు వరకు వెళ్ళింది, పౌలు ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి అక్కడి నుంచి ఫోటోస్టాట్లు తీసి ఎవరు కాపీ వాళ్ళకి పంపలేదు ఆయన ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో అవి లేవు కదా. ఒకటే ప్రతి, ఒకటే కాపీ. ఇప్పుడు ఈ కాపీ తెచ్చాడు. ఈ సెయింట్ తర్వాత డేకన్ ఉన్నాడు చూడండి, డేకన్కి ఇచ్చారు. డేకన్ చదవటం మొదలెట్టాడు. ఎంతమందిలో ఆ ఇద్దరు పేర్లు ఎంత ఇదిగా ఏక మనస్సు లేదని చదువుతూ ఉండుంటే వాళ్ళిద్దరు ముఖాలు ఎలాగ ఉండుంటాయి ఊహించుకోండి ఒకసారి. ఒకరి ముఖం ఒకరు చూసుకోరని చెప్పా కదా. ఎలా ఉంటుంది ఇంకా వాళ్ళ ముఖం? ఎంతమందిలో మా గురించే చెప్తాడా అన్నట్టుంటాయా? ఇంకోటి, ఏం తెలుసులే మా గురించి, అసలు రంగు తెలుసు ఆయనకి, ఏదో రాసి ఉంటాడు అంతే అనుకునే ఉండుంటారు. కానీ యువదియా సుంటికే బహుశా వాళ్ళల్లో అందుకనే ఆయన అంటున్నాడు, గమనించండి, ఒకే సంఘానికి వస్తున్నారు వాళ్ళు, ఒకే మందిరంలో కూర్చుంటున్నారు, సమాజ మందిరంలో. కానీ వారిలో ఏమీ లేదు, ఏక మనస్సు లేదు. ఇంకా భయంకరమైన విడ్డూరం ఏంటంటే ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ వీరిలో ఏక మనస్సు అయితే లేదు. గమనించండి. అందుకనే చార్లెస్ స్పర్జన్ అంటాడు, ఏక మనస్సు ఉండాలంటే ఈ అవయవం అనబడిన సంఘం ఉందో చూడండి, శిరస్సు అనబడిన క్రీస్తుతో అటాచ్ అయి ఉండాలంట. నా మాట కాదు, ఇది చార్లెస్ స్పర్జన్ చెప్పిన మాట. సంఘం అంటే ఆయన యొక్క శరీరం కదా. శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలు దేనితో అటాచ్ అయి ఉండాలి అంటే ఈ మొండెము శిరస్సుతో, తలతో అటాచ్ అయి ఉండాలి. ఆ అటాచ్మెంట్ సరిగ్గా ఉంటే శరీరం మాట వింటది. ఆ అటాచ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, శరీరం మాట వినదు. శరీరం మాట వింటలేదని చెప్పి
నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. అందుకని గమనించండి, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము ఉండాలి, ఏకీభవించాలి. ఆ ఏకీభవించటాన్ని బట్టే సంఘంలో గొప్ప అద్భుతాలను మనం చూడగలం. పౌలు దీనికోసమే కృషి చేస్తూ ఉన్నాడు. బహుశా ఇంత బహిరంగంగా వీళ్ళిద్దరి గురించి ఆ ఉత్తరాన్ని చదివాక వీళ్ళు ఇంకా రైజ్ అయిపోయి ఉంటారుగా, ఎడమొహం పెడమొహం పెట్టుకొని మా గురించేనా ఇంకా ఉన్నారు అని ఉండొచ్చు వాళ్ళు. మేమేనా పద్దాకు కనిపించేది పౌలుకి, ఇంకా చాలామంది ఉన్నారు. అంతే కదా, ఈ రోజులు అలాగే ఉన్నాయా? మనకు అంటుకుంటాం అనుకోండి మరక మంచిదని వదిలేట్లా ఈరోజు పక్కోడికి కూడా అంటించాలి కొంచెం. అలా ఉన్నాయి రోజులు ఇవన్నీ. అది ఏదైనా సరే మేమేనా వాళ్ళు కూడా అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఒప్పేసుకున్నారు, మేము అలా ఉన్నాము. అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద వాళ్ళకి. అందుకని ఇలాంటివి జరిగినాయి అనుకోండి, మనం గమనిస్తూ ఉంటాం కదా, తప్పు వైపు ఒకరు ఉంటారు, ఒప్పు వైపు కూడా ఒకరు ఉంటారు. అంటే తప్పుకి సహకరించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఒప్పుకి ఏకీభవించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాస్తవానికి మోషేకిను కోరాహు, దాతాను, అబీరాముకు మధ్యలో కొంత విభేదాలు వచ్చినప్పుడు మోషే వైపు నిలబడిన వాళ్ళు ఉన్నారు, కోరాహు, దాతాను, అబీరాము వైపు నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా మనం ఉండాలి. ఉన్నప్పుడే సంఘములో ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యము ఉంటుంది. హల్లెలూయా. ఆ ఏకాభిప్రాయం వస్తుంది మనకి. ఏంటి మనకి ప్రామాణికం అంటే పరిశుద్ధ గ్రంథం మించిన ప్రామాణికం ఇంకోటి లేదు. నో సొంత రాజ్యాంగం, ఓన్లీ పరిశుద్ధ గ్రంథం. ఇదే మనకి ప్రామాణికం, మనం ఏం చేసినా సరే. అందుకని ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి వీళ్ళు ఆ ఐక్యత అంతా కూడా పాడు చేశారు, సంఘంలో ఉన్న ఐక్యతను పాడు చేశారు. గమనించండి, చూడండి, ఐక్యత పాడైపోతే ఏమవుద్దు ఒక మాట మీకు చెప్తా. 2:17 ఏమంటున్నాడు పౌలు అపోస్తలుడు? నేను పానార్పణముగా పోయబడుతున్నాను అంటున్నాడు. అలాగే ఇదే మాట తిమోతి పత్రికలో తిమోతికి రాస్తూ కూడా చెప్పాడు. బాగానే ఉంది. సంఖ్యాకాండంలో మనం చదువుకున్నప్పుడు ఆ పానార్పణం ఎలాగుందంట దేవునికి? ఇంపైన సువాసనగా ఉంది. గమనించండి, అంటే ఐక్యత ఉంటే ఎలాగుంటుంది? సువాసన ఉంటుంది. అబ్బా, ఎంత మంచి సంఘం అండి, ఎంత గొప్ప సంఘం అండి. ఐక్యత ఉంటే సువాసన అలాగుంటుంది. సువాసన అంటే మీకు అర్థమైందిగా. సువాసన అక్కడ తాగిపోద్దా? అందరికీ కూడా అందరూ దాన్ని ఆస్వాదిస్తారు. వాస్తవానికి యువోదియా అన్న మాటకు అర్థమే సువాసన. సుంటుకే అన్న మాటకు అర్థము సౌభాగ్యవతి. గమనించండి, ఇప్పుడు ఈ ఐక్యత సువాసన అయితే, అందుకని 133వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుంటాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అది ఎలాగుంటుందంట? అహరోను తల మీద పోయబడి గడ్డం మీదగా కారి, గడ్డం నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ ఎక్కడ? అంగీలు, అంగీ అంచుల వరకు కారిన పరిమళ ఐక్యత అలాగుంటుంది. ఐక్యత ఉంటే సువాసన, ఐక్యత ఉంటే పరిమళ తైలం, ఐక్యత లేకపోతే కంపండి. అందుకే చెప్పా కదా, ఏక మనస్సు లేకపోవటం వల్ల కలిగిన గలిబిలి ఉంది చూడండి. ఏకభావం లేకపోవటం వల్ల సంఘాల్లో కలిగే గలిబిలి ఎలా ఉంటుందని చెప్పాను నేను మీకు. దానివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుద్ది సంఘానికి. అందుకని ఈ పత్రిక వెలుగులో ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి.
చూడగలిగితే మన దేవుడు క్రమానికి దేవుడు. ఆయన క్రమాన్ని ఇష్టపడతాడు. ఆయన ఎలాగంటే అలా ఉండటానికి ఆయన ఇష్టపడ్డం గమనించండి. ఆయన క్రమానికి దేవుడు గనుకనే మనం కూడా చక్కగా వరుసల్లో కూర్చున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచే సందర్భంలో కూడా మనం గమనించగలిగితే, అయ్యా 3 రోజుల నుంచి ఏమీ లేదు, త్వరగా పెడితే తినేస్తాం కదా అన్నట్టు మనుషులు ఉన్నా సరే ఆయన మొదట చెప్పిన మాట ఏంటంటే, అసలు ముందు వీళ్ళని పంక్తిలో కూర్చోబెట్టండి, వీళ్ళని లైన్లో కూర్చోబెట్టండి. క్రమం ఉంటే మిగతా ఎన్ని వస్తాయి. అది అందుకని ఐక్యత ఉంటే సువాసన, ఐక్యత లేకపోతే అందుకని అటువంటి ఐక్యత మనము కలిగి ఉండాలి. గమనించండి, ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఐక్యత లేకపోతే ఎలాగుంటుందంటే, మా ఊర్లో సామెత చెప్తారు, మీరేమనుకోరుగా, ఎద్దు ఎండకలాగా దున్నపోతు నీడకలాగా అంటారు. ఎద్దు ఏం చేస్తుందంట దున్నేటప్పుడు? ఎండ వైపు వెళ్తుందంట. దున్నపోతే ఏం చేస్తుంది? నీడ వైపు వెళ్తుంది. ఎంత పొలం దున్నబడుద్ది అంటే వాటికి ఏకాభిప్రాయం లేదు, ఏక మనస్సు లేదు, ఏకభావము ఏక తాత్పర్యం లేదు. ఎంత దున్నబడుద్ది అది? అలా ఉండకూడదు. గమనించండి, ఇందాక అన్నయ్య చెప్పినట్టు 2 దగ్గరికి పెడితే హమ్మింగ్ రాకూడదు. అది ఎదురు బదురు పడినప్పుడు హమ్మింగ్ వస్తుంది, ఈ మధ్య హమ్మింగులు రాకూడదు. అందుకనే ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండండి, యువోదియా సుంటుకే అని పౌలు ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు. ఎందుకని? వాస్తవానికి ఇలాగా ఐక్యత ఉండటం అనేది ఆయన నామానికే మహిమ గనుక ఆయన బతిమాలుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి ఈ ఐక్యత మనం కలిగి ఉండటానికి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడగలిగితే వీరు మరి సంఘంలో మంచి విశ్వాసులుగా ఉన్నవారే, సువార్త పనిలో సహకారులుగా వీరిద్దరూ కూడా ఉన్నవారే, సువార్తను ప్రకటించిన వారే, సంఘ పరిచర్యలో కూడా పాల్గొన్నవారే, వారి నాయకుడైన పౌలు మాటలను కూడా ఏకీభవించి అంగీకరించిన వారే. గమనించండి, అందుకనే మనము ఏక మనస్సు గలవారిగా ఉండటానికి ఒక మాటను చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, వాటితో పాటు ఏక మనస్సు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. గమనించండి, మనం ఏక మనస్సు గలవారంగా ఉండాలంట. అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడగలిగితే 32వ వచనం చదువుదాం. 32వ వచనంలో చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నారు. మనం ఏక మనస్సు గలవారిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. గమనించండి, ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏకత్వము, ఏక హృదయము గలవారిగా మనము ఉండాలి. వాస్తవానికి ఇంత ఐక్యత మనలో ఉన్నప్పుడు దేవుని అద్భుతాలను మనం చూడగలం. వాస్తవానికి ఈ ఏక మనస్సు పొందుకోవటానికి కలిగిన ఒక ఫార్ములా ఉంది ఇందులో. గమనించండి, ఈ పత్రికలోనే ఏక మనస్సు కలిగి ఉండటానికి కూడా ఒక ఫార్ములా ఉంది. అదే 2:5.
చదువుదామా ఒకసారి? 2:5. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. అంటే ఏక మనస్సు కావాలి అంటే యేసు మనస్సు ఉండాలి. హల్లెలూయా. మనలో ఏక మనస్సు ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలి? యేసు మనస్సు ఉండాలి. యేసులో మనం ఉండాలి. మనలో యేసు మనస్సు ఉన్నప్పుడు ఏక మనస్సు వస్తుంది. యేసు మనస్సు మనలో లేదనుకోండి, ఏక మనస్సు రాదు. అందరం ఒకే పాటల పుస్తకంలో పాటలు పాడుదాం గాక, ఆయన మనస్సు మనలో లేకపోతే ఏక మనస్సు రాదు. అందరూ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్లే చదువుదాం గాక, ఆయన మనస్సు మనలో లేకపోతే ఏక మనస్సు రాదు. ఆ మనస్సు ఏ మనస్సు? సమస్తాన్ని విడిచిపెట్టుకున్న మనస్సు. ఆ మనస్సు మనలో ఉండాలి. అందుకని సమస్తాన్ని మనం విడిచిపెట్టుకొని ఆయన రక్తంలో కడగబడితేనే మనం ఏమవుతాం? 1:1 చెప్పాడు. ఏంటది? పరిశుద్ధులు. అనగా లోకం నుంచి వేరయ్యి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధులు. అందుకని ఆయన మనస్సు మనలో ఉండాలి. గమనించండి, యేసు మనస్సు ఉంటేనే మనం ఏక మనస్సును కలిగి ఉంటాం. యేసు మనస్సు లేకపోతే మనలో యేసు మనస్సు లేని పరిస్థితుల్లో మనకి ఏక మనస్సు ఉండదు. గమనించండి, ఏక మనస్సు ఉండదు. అందుకని ఏమంటున్నాడు? 4:2లో మీరు ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఆ రీతిగా వీళ్ళు సంఘములో ఉన్నవారే, సహకారులుగా ఉన్నవారే, విశ్వాసులుగా కొనసాగిన వారే. ఆ రీతిగా సహకరించిన వారు ఎలాగుంటారని 4:3లో అంటున్నాడు. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎంతకంటే గొప్ప ఆధిక్యత అవసరమా మనకి? అసలు ఎంతకంటే మెప్పుకోలేమైనా ఉంటుందా మన జీవితంలో? మనం సహకరించిన వారంగా ఉంటే సువార్తకు, సంఘానికి, సేవకునికి మన పేర్లు ఎక్కడుంటాయంట? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అందుకని యువోదియ, సుంటికే లాంటి మనస్సు మనలో ఉంటే తీసేసుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుందాం, దేవునికి అప్పచెప్పుకుందాం. ఎందుకనంటే దాని కారణంగా మన పేర్లు జీవగ్రంథంలో లేకపోతే ఏది? ఆ ఒక్క ఏక మనస్సు లేని కారణంగా. మిగతావన్నీ ఉండి ఆ ఒక్క కారణం చేత మన పేర్లు రాయబడకపోతే అదంత భయంకరంగా ఉంటుంది అది. అందుకనే గమనించండి, సహకారులుగా. అందుకని ఏమంటున్నాడు? పరిశుద్ధుల తర్వాత ఎవరు వచ్చారు? పరిచారకులు వచ్చారు. సహకారులు వాళ్ళందరూ. ఆ రీతిగా మనం కూడా సహకారులుగా ఉందాం. దేవునికి మహిమకరమైన పరిచర్యలో మనం కూడా సహకారులుగా ఉందాం. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి నాయన. విన్న మాటలను బట్టి మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి, నీకు ఆయాసకరమైన మేము విడిచిపెట్టుకోవటానికి సహాయము చేయండి. మీ కృపతో నింపండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. దైవజనులు బిషప్ అయ్య గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి దీర్ఘాయునివ్వండి. అనేకులకు దీవెనకరంగా మార్చారు. స్తోత్రాలు. జేఎన్సీ పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలలో విస్తరించబడటానికి సహాయము చేయండి. మీ కృపకప్ప చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీ నామానికే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.